నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తరచూ ఆంధ్ర రాజకీయాలు, అమెరికాలో తెలుగువారి సంగతులు చెప్పుకునే మనం కాస్త భిన్నంగా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాన్ని గురించి చెప్పుకుందాం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అని మనకి తెలుసు. నిజంగానే యోగి మాదిరిగా కాషాయం ధరించి కనిపిస్తాడు ఆయన కేబినెట్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య. వాళ్ళిద్దరికీ కొంతకాలంగా పడట్లేదు. యోగి నాయకత్వాన్ని మౌర్య ఎత్తి చూపిస్తున్నాడు, ఒక్కోసారి ధిక్కరిస్తున్నాడు. మొన్న ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభ తగ్గడానికి కారణం యోగి నాయకత్వమే అనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు. గెలిచిన కొన్ని సీట్లు బీజేపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ వల్ల తప్ప యోగి వల్ల కాదంటున్నాడు. అలా పక్కనే ఉంటూ తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు మౌర్య. యోగి దీన్ని ఎలా ఎదుర్కొంటాడా అని అందరూ చూస్తున్నారు. అసలు ఈ కేశవ్ ప్రసాద్ మౌర్య ఎవరు? అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా ఎదిగి ఉప ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నాడు? కాస్త వెనక్కి వెళ్లి చరిత్ర చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. 1980లో ప్రయాగరాజ్లో బుక్కల్ మహారాజ్ అనే పెద్ద డాన్ ఉండేవాడు. అతని అసలు పేరు వశిష్ఠ నారాయణ్ కర్వారియా. అతను ఒక బ్రాహ్మణుడు. తెలుగువారికి ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తొచ్చు, బ్రాహ్మణుడేమిటి, డాన్ ఏంటి అని. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణులు మనకి అలా కనబడరు. ఇక్కడ సినిమాల్లో కూడా బ్రాహ్మణుల్ని కమెడియన్స్గానో భయస్థులుగానో చూపిస్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ బ్రాహ్మణులు పూర్తి భిన్నం. వాళ్ళల్లో కరడు కట్టిన డాన్లు, నేరస్తులు, రాజకీయ నాయకులు, ఇల్లీగల్ వ్యాపారులు ఉన్నారు. ఆ పరిస్థితికి కారణాలు సామాజిక పరిస్థితుల, జెనెటిక్సా అనేది పక్కన పెట్టి అసలు కథలోకి వెళ్దాం. బుక్కల్ మహారాజు పేరు చెబితే ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులే భయపడేవారు. అతనొక శాండ్ మాఫియా కింగ్ పిన్. అతీక్ అహ్మద్ పేరు వినే ఉంటారు. ఈ మధ్యనే యోగి సర్కారులో కాల్పుల్లో చనిపోయాడు. అతని చావు వీడియోలో రికార్డ్ అయింది, దేశమంతా చూసింది. ఆ అతీక్ అహ్మద్ అప్పట్లో బుక్కల్ మహారాజ్ వద్ద గూండాగా పనిచేసేవాడు. అదలా ఉంటే అప్పటి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే జవహర్ యాదవ్కి బుక్కల్ మహారాజ్కి ఏదో విషయంలో గొడవ మొదలైంది. అది క్రమంగా ముదిరి వైరంగా మారింది. అదే సమయంలో అతీక్ అహ్మద్తో కూడా బుక్కల్ మహారాజ్కి తేడా వచ్చింది. మొత్తానికి 1991లో బుక్కల్ మహారాజ్ని అతీక్ అహ్మద్ చంపేశాడు. అతని ఇల్లీగల్ వ్యాపారాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఆ చావు వెనుక జవహర్ యాదవ్ హస్తం కూడా ఉందని కొందరు నమ్మారు. 1996లో ప్రయాగని ఒక సంఘటన వణికించింది. మారుతి కారులో జవహర్ యాదవ్ ప్రయాణిస్తున్నాడు. అంతలో ఒక వ్యాన్ ఆ కారుని ఓవర్టేక్ చేసి అడ్డంగా ఆగింది. మారుతి కారుకి బ్రేక్ పడింది. వ్యాన్లోంచి ఒక వ్యక్తి దిగాడు. ఆటోమేటిక్ గన్ ఎక్కుపెట్టి జవహర్ని టపా టపా కాల్చి చంపాడు. ఆ కాల్చిన వాడు ఉదయ్ భాన్ కర్వారియా. అతను చనిపోయిన బుక్కల్ మహారాజ్ కొడుకు. ఇంత జరిగిన ఉదయ్ భాన్ బీజేపీ టికెట్ మీద ఎన్నికల్లో నిలబడ్డాడు. బారా నియోజకవర్గం నుంచి 2002లోను 2007లోను వరుసగా 2 సార్లు గెలుపొందాడు. అతను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం జవహర్ యాదవ్ హత్య కేసు అటకెక్కేలా చేశాడు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఉదయ్ ప్రభ సాగింది. 2012-17 మధ్య అఖిలేష్ హయాంలో జవహర్ యాదవ్ హత్య కేసుకి సంబంధించిన ఫైలు మళ్లీ తెరుచుకుంది. ఆ కేసు నడిచి 2019లో ఉదయ్ భాన్తో పాటు అతని సోదరుడు సూరజ్ భాన్ కర్వారియాకి కూడా జీవిత ఖైదు పడింది. తాము జైల్లో ఉన్న తన తండ్రి చావుకి కారణమైన అతీక్ అహ్మద్ని కూడా మట్టుబెడతామని ఈ అన్నదమ్ములిద్దరూ ప్రతిజ్ఞ చేశారు. కాలక్రమంలో 2023 ఏప్రిల్లో అతీక్ అహ్మద్ తలలో కెమెరా సాక్షిగా బుల్లెట్ దిగింది. దానికి జైల్లో ఉండే ఉదయ్ భాన్ పథకం రచించాడని కొందరు, కాదు యోగి సర్కార్ చర్య అని కొందరు, ఈ ఇద్దరికి సంబంధం లేని వేరే వర్గం పని అని కొందరు చెప్తారు. సరే, ఇంతకీ ఈ కథకి ప్రస్తుత యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకి లింక్ ఏంటి? కేశవ్ ప్రసాద్ రాజకీయంగా ఎదగడం మొదలుపెట్టింది ఉదయ్ భాన్ అరెస్ట్ తర్వాత నుంచే. ఉదయ్ భాన్ ఉన్నంత కాలం అతనికి ఎదుగుదల లేదు. పైగా ఉదయ్ భాన్ వర్గం అంటే మౌర్యకి భయం. ఉత్తరప్రదేశ్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటంటే, జైల్లో ఉన్న ఉదయ్ భాన్ కర్వారియాకి ఆ రాష్ట్ర గవర్నర్ క్షమాభిక్ష పెట్టి విడుదల చేయటం. 8 ఏళ్ల తర్వాత ఉదయ్ బయటకొస్తున్నాడు. ఎందుకు విడుదల చేస్తున్నారు అంటే, జైల్లో సత్ప్రవర్తనతో ఉన్నాడని, అదే అతని విడుదలకు అర్హత అని చెబుతోంది యూపీ ప్రభుత్వం. కనుక ఉదయ్ని విడుదలయ్యేలా చేసింది యోగి అని సంకేతాలు వెళ్లాయి. ఉదయ్ బయటుంటే మౌర్య చెప్పు చేతుల్లో ఉంటాడని, యోగి ఎత్తుగడ అని చాలా మంది నమ్ముతున్నారు. కాషాయం ధరించే సాధువైనా రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుందేమో. ఉత్తరప్రదేశ్లో యోగి హయాంలో జరిగిన ఎన్కౌంటర్లు అన్నీ ఇన్ని కావు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఏరిపారేసే పనిలో తన రాజకీయానికి అడ్డొచ్చే కొన్ని శక్తుల్ని కూడా యోగి తీసేశాడంటారు.
కానీ తన రాజకీయానికి పనికొచ్చే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని మాత్రం జైల్లోంచి విడుదల చేస్తాడని కూడా అంటున్నారు. ఈ కథంతా ఇంకాస్త లోతుగా తెలుసుకుంటే రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర పార్ట్ 3 కూడా తీస్తాడేమో. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.